ఎక్కడ చూసినా మీరే ఉన్నారు. అవునా? అంటే ఇట్లా ఎప్పుడు ఫేమ్లో ఉండటం ఇష్టమా మీకు? లేదండి. అంటే నేను ఏదో అవుతుంది సోషల్ మీడియా ఇది యూట్యూబ్లో అంతా నేనే ఉంటానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అలా జరిగిపోతుంది అనమాట. కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది, చూస్తున్నారు కదా మీరు. నేను ఎప్పుడు అంటే చాలా మంది అటర్ ఫ్లాప్ అంటున్నారు కదా. ఏంటి 6 monthsకే? అవును. అయ్యి బాబోయ్, ఇవి పథకాలు ఏవి మరి? పథకాలు వస్తాయండి, తల్లి వందనం అన్నీ వస్తాయి. ఎందుకు రావు? తల్లి వందనం ఎక్కడ, రైతు భరోసా ఎక్కడ, నీకు 15,000 నీకు 15,000 ఎక్కడ? ఇంకెప్పుడు 7 నెలలు అయిపోయింది కదా. 7 నెలలు 8 నెలలు మీరు పెడుతున్నారు కొత్తగా. 6 అయిపోయి 7లోకి అడుగు పెట్టింది. సరే 7 నెలలు అనుకోండి. 7 నెలలు ఆంధ్ర రాష్ట్రానికి జరిగినటువంటి మంచి ఏది? చూడలేదా మీరు? మీరు చెప్పండి మీ నోటితో. నేను ఎందుకు, మీకు తెలిసే ఉంటది కదా. నాకు తెలుసో లేకపోతే తెలియదో పక్కన పెడితే మీరు చెప్పండి. ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ప్రభుత్వం ఒక మంచి విధానాలతో ముందుకెళ్తూ ఉంటే ఈరోజు ఏదో ఒకటి ఎవరో చెప్పారని చెప్పేసి మీరు అలా మాట్లాడితే మా శశి టీవీ ప్రేక్షకులకి ఒక 3-4 కంపెనీస్ చెప్పండి. ఇది ఎన్టీపీ క్లీన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ. సో అది 185 CRతో మొదలు పెట్టారు. ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయి? 57 మందికి వచ్చినాయి. ఇది విశాఖపట్నంలో. అలా చెప్పాలి అని అంటే నా దగ్గర ఒక లిస్టే ఉంది, టోటల్గా 20. నాకు ముందు మీరు చెప్పలేదు కానీ ఆల్రెడీ నేను ఎక్కడెక్కడ ఏంటి అనేది గ్యాదర్ చేసి పెట్టుకునే ఉంటాను. ఈరోజు ఒక పార్టీ తరపున మాట్లాడుతున్నానంటే అంత ఆషామాషాగా మాట్లాడను. మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉందంటారు. అంటే మేము అప్పట్లాగా మేము అంతకుముందు ఉన్న ప్రభుత్వం లాగా మేము ఇది చికెన్ కంపెనీసు, మటన్ షాపులు, కోడిగుడ్ల షాపులు, న్యూడిల్స్ బండ్లు అలాంటివి ఓపెన్ చేయకుండా యువతకి ఏదైతే ఉపయోగపడాలో ఆ ఇదిలో నిమగ్నమైపోతూ ఉన్నాం. కొంచెం రావడం లేట్ అవ్వచ్చో కానీ రావడం మటుకు పక్కా. సినిమా డైలాగ్ కాదు, చేస్తున్న డైలాగే అది. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారని నేను చెప్పడం లేదు. ప్రతి ఒక్కరు ఇది ఒకటి అలవాటు అయిపోయింది, సినిమా డైలాగ్ అని. నెక్స్ట్ మీ మూవీ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ మొత్తానికి ఒక 4-5 సినిమాలు ఉన్నాయి, అన్ని కొత్త సినిమాలు అనమాట. ఒక 2 పెద్ద మూవీలు ఉన్నాయి. అవి నెక్స్ట్ లేదు అంటే మనం షూటింగ్ స్టార్ట్ అయితే అప్పుడు చెప్పొచ్చు కానీ మనం వెళ్లకుండా చెప్పకూడదు కదా. 4 పెద్ద సినిమాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు మేడం రెమ్యూనరేషన్ గురించి? ఎందుకంటే ఇప్పుడు ఊరికే తెలుసుకుందాం. సీతా గారు ఎంత సంపాదిస్తున్నారు? చాలా తక్కువేనండి, అంత పెద్ద నా లైఫ్ స్టైల్ చెప్పే రెమ్యూనరేషన్ బట్టి అర్థం చేసుకుంటారు. నా లైఫ్ అంటే ఇప్పుడు నేను ఎలా వచ్చాను, ఇప్పుడు నా వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంది, నేను వచ్చే విధానం ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? సో ఈవిడ అంటే ఒక రెమ్యూనరేషన్ ఈవిడ పర్ డే 1 lakh తీసుకోవడం అనిపిస్తుందా, లేకుంటే ఒక 30-40 తీసుకున్నా కనపడుతుందా, లేకపోతే 20-10 తీసుకుని ఎలా కనపడుతుంది మీకు? ఎక్కువే తీసుకున్నట్టు అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుందా? నా వే డ్రెస్ కూడా అట్లానే అనిపిస్తుందా మీకు? అలాగా బయటకు కనపడాలని రూల్ ఏమన్నా ఉందా? మరి అంతే కదా. అంత లగ్జరీగా ఇప్పుడు ఒక స్టార్డమ్ వచ్చి బాగా ఇదైందంటే వాళ్ళ రెమ్యూనరేషన్ ఎలా ఉంటది? ఆల్మోస్ట్ 50K లేకపోతే 60-70K 1 lakh ఇలా ఉంటుంది కదా. సో మరి అట్లా ఉండే వాళ్ళు వే ఆఫ్ డ్రెస్సెస్ కానీ ఎలా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది కదా. మరి నేను ఎలా ఉన్నాను? సో నా లిమిట్ల వరకు నేను ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటున్నాను. అంత ఇదిలోనే ఉంటున్నాను. అందులోనే నా ఫ్యామిలీని, నా బిడ్డల్ని అందరిని చూసుకుంటున్నాను.